మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ నీ వంటి వారు ఎవరైనా నీ వంటి వారు నీ వంటి వారు నమ్ముకున్నాను నీ వంటి వారు నశించిపోలేదు నీ ప్రేమయనడు నన్ను నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమతో సాటేను నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమతో సాటేను యెహోవా నా దేవా, నేను నిన్ను శరణు చూచి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించును. ఎందుకు ఈ విధంగా అంటున్నారు? ఎందుకంటే దావీదుకి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరి చేతుల నుంచి తప్పించడానికి దావీదు మహారాజు ఇక్కడ కీర్తన పాడుతూ ప్రార్థన చేస్తున్నారన్నమాట దేవాది దేవుడు. ఏమని? ప్రభా, ఇంతమంది శత్రువులు ఉన్నారు, ఈ శత్రువుల చేతులు అందరిలో నుంచి నన్ను విడిపించును, తప్పించును. ఎందుకంటే వారు ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చు, రాళ్ళతో కొట్టచ్చు, లేదంటే కర్రతో కొట్టచ్చు, లేకపోతే తరమచ్చు, లేకపోతే చంపవచ్చు. అందుకు అక్కడ దావీదు మహారాజు ఏం చేశారు? ఆయన తిరుగుబాటు చేయలేదు, కానీ దేవాది దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేశారు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై. చాలా విషయాలు ఆ పక్క వచ్చిందనండి. వినువారు ఏమంటున్నాడండి? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండు.
విషయాలు అక్కడ చెప్తాను. ఒకటి, వినువారై ఉన్నట్టు, విన్న మీరు మోసపోకండి. మూడోది ఏమంటున్నాడంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించు. విన్న మీరు ఎక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోకండి అని అర్థం. దేవునికి స్తోత్రం. అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట. అంటే కొంతమంది వింటారు కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళే చెవులు లేవు. ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి బయటకు వెళ్ళిపోయేదే కానీ ఉపయోగించుటకు మాట్లాడు, నీవు మాట్లాడు, అది దేవునికి ఉపయోగించుటకు మాట్లాడు, నీవు మాట్లాడు. కాచుకో సోదర ఈ నోటిని, కాచుకో సోదరి, అది దేవునికి ఉపయోగించుటకు మాట్లాడు, నీవు మాట్లాడు, అది దేవునికి ఉపయోగించుటకు మాట్లాడు, నీవు మాట్లాడు. కాచుకో సోదర నీ నోటిని, కాచుకో సోదరి, కాచుకో. నీవు చేరికై ఓదుమా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు యూయగా నీవు చేరికై ఓదుమా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు నీకుందని తెలుసా, నీకుందని తెలుసా. రక్షించక
before, and I have joined here the Steel Strips company with GET, and this is the third month. And on this month of September 4, I have while I am working on machine, my right hand was stuck in machine and door was my right hand fingers were stuck under the X-ray machine door. In 5 minutes I have got this pain and my hand was paining from here to here and my legs are not working and I am going to die. Within 2 minutes I will die. My full legs and my full hands are totally cold, and lastly there are 15 members opening the door. The door lock is open and all are trying to open the door, but door was not coming. I am thinking why, what happened. I am helping, I am asking and I am crying, but no one is opening the door. Within 1 minute, just I called the blood of Jesus. That on that time I got spiritual tongues. Whenever I got spiritual tongues, then my hand came out. Hallelujah. I am speaking with spiritual tongues. Then only my hand came. Till now the door was not open. This is my testimony. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే చే, ప్రవేశు రక్తమే చే, ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక.